నా కృతజ్ఞతలు మాధవి గారి తరపు నుంచి, నా తరపు నుంచి. ఆయన ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా, తన సత్తెనపల్లిలో పోటీ చేస్తున్నా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మాకు సమయం అందించారు. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటే లక్ష్మీనారాయణ జనరల్ స్టోర్స్ అని కనిపిస్తూ ఉంది. అంటే అది అభివృద్ధి, ఆయన చేసిన అభివృద్ధి, కళ్ళకు కనపడేటువంటి అభివృద్ధి. ఇటు చూస్తే సిమెంట్ రోడ్లు, అది కూడా కళ్ళకు కనపడేటువంటి అభివృద్ధి. వారు చెప్పినట్టు 5 సార్లు గెలవాలంటే ఎంత అభివృద్ధి చేయాలి. ఎందుకంటే రజనీ గారు 3 సంవత్సరాల్లోనే విపరీతమైన వ్యతిరేకత మూటగట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చారంటే 5 సార్లు చేయాలంటే ఎంత కష్టమో అది అందరికీ, మా లాంటి నాయకులకి, లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో సమస్యలు ఏంటివి అని అడుగుతూ ఉంటే ఎప్పటి నుంచో మీకు ఇళ్ల పట్టాల సమస్య ఉంది. కోర్టుల్లో ఉన్నమాట వాస్తవం. అయితే కోర్టుల్లో ఉన్నా కూడా దాని మీద దృష్టి పెట్టి ఏదన్నా మా వల్ల సాధ్యమైతే వాటిని పరిష్కరించే మార్గం మాత్రం తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ పేదవాడు కూడా ఇళ్ళు లేకుండా ఉండకూడదు. ఇళ్ళు తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఉన్న పట్టాలు కానీ, పట్టాలు కాకపోతే కొత్తగా అయినా సరే టిట్కో ఇళ్లలో కానీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దాదాపు 20 లక్షల టిట్కో ఇళ్ళు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కనుక కొంత భరిస్తే మనం ఇప్పటి వరకు 3 నుంచి 4 లక్షల ఇళ్ళే వాడుకున్నాం. ఇంకా 15-16 లక్షల ఇళ్ళు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఇళ్ళని ఏదో విధంగా పూర్తి చేయించే కార్యక్రమం ఒకటి తీసుకుంటాం. మరి చూస్తూ ఉంటే డ్రైనేజ్ సమస్య ఎంత ఉందో కూడా కనిపిస్తూ ఉంది. కళ్ళకు కట్టినట్టు ఇక్కడ ఒక డంప్ యార్డ్ ఉందని చెప్తా ఉన్నారు. దుర్గంధం కానీ, ఎందుకంటే ఎంతగా పిల్లలకి ఎంత ఇబ్బంది ఉంటుంది. పిల్లలు మాట్లాడితే హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ డ్రైనేజ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఏమన్నా ఉన్నా కూడా ఇలాంటివి కానీ, అదే బీఫార్మ్స్ అని చెప్తా ఉన్నారు. అర్థమైన పట్టాల సమస్య పూర్తిగా నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలతో కూర్చొని కేసులు ఒకసారి స్టడీ చేయించి అదేదైనా మేము చేయగలిగితే మాత్రం తప్పకుండా చేసే కార్యక్రమం తీసుకుంటాం. అదొక్కటి మాత్రం మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవి కాకుండా ఇక్కడంతా ముస్లిం సోదరులు ఉన్నారు. ముస్లిం సోదరుల్లోనే అత్యంత పేదరికం ఉన్నమాట వాస్తవం. ఈరోజు బిజినెస్లు లేక, రాజధాని లేక ఆదాయం పడిపోయిన మాట వాస్తవం. ప్రతి ఒక్కరికి కూడా రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ ప్రాంతం అభివృద్ధితో పరుగులు పెడుతుంది. పరుగులు పెడితే మీకు ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా మీకు కొంతైనా పేదరికం తగ్గుతుంది. అదేవిధంగా ఇళ్లల్లో ఉండే ముస్లిం మహిళలందరికీ కూడా వచ్చి ఒక్కసారి వాళ్ళకి సాధ్యమైన స్కిల్ ఏదన్నా మా వల్ల చేతనైతే నేర్పించి వాళ్ళకు కూడా ఏదైనా ఆదాయం వచ్చే మార్గం గురించి ఆలోచిస్తామని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. మూడోది, పిల్లలు ఎప్పుడైనా పేదరికం నుంచి ఒక కుటుంబం బయటపడాలంటే విద్య మాత్రమే. నేను ఈరోజు ఇట్లా మాట్లాడుతూ ఉన్నానంటే ఒకప్పుడు నేను కూడా అక్కడి నుంచి చూసేవాడిని. పిల్లల్లాగా రాజకీయ నాయకులు మా నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ గారు ప్రసంగం ఇస్తూ ఉంటే నేను కూడా అలానే చూసేవాడిని. మరి నేను ఈరోజు వచ్చి ఈ విధంగా ప్రసంగం ఇస్తూ ఉంటే వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు కూడా ఏదో విధంగా ఇన్స్పైర్ అయ్యి రేపు వాళ్ళు కూడా ఇలా వచ్చి ప్రసంగాలు ఇవ్వాలని కోరుకుంటానని, వాళ్ళు అలా వచ్చే విధంగా ఏ రకమైనటువంటి విద్యా సదుపాయాలు కావాలో అవి కూడా ఆలోచించి తప్పకుండా చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. రెండోది, ఇక్కడ రజనీ గారు పోటీ చేస్తూ ఉన్నారు, మాధవి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రజనీ గారిది నిన్న ఎలక్షన్ అఫిడవిట్ రిలీజ్ అయింది. నేను ఎలక్షన్ అఫిడవిట్ రిలీజ్ చేస్తే ఇండియా మొత్తం చర్చించుకుంటా ఉంది. ఎందుకంటే అంత నీతి నిజాయితీగా దమ్ముండే విధంగా నామినేషన్ వేసి కొన్న ప్రతి గ్రాము బంగారానికి ట్యాక్సులు కట్టి, లెక్కలు కట్టి చేస్తే ఎవడు రావితను గుంటూరులో ఇంత నిజాయితీగా చూపించాడని చెప్తా ఉన్నారు. మరి అదే మన రజనీ గారిని చూపిస్తా ఉన్నా. ఇందులో ఆమెకి 2019కి ముందు ఆదాయం లేదంట. ఓకే, 2019, 2024 మధ్య ఆమె ఆదాయం 20 లక్షలు, 25 లక్షలు చూపించారు. అయితే ఆమె ఆస్తులు ఎంత ఉన్నాయంటే 18 కోట్లు, 18.79 కోట్లు, అంటే దాదాపు 19 కోట్లు.
అంటే మీ ఆదాయం 25 లక్షలు అయితే 18 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వస్తాయి? ఆ చిట్కా ఏదో చెప్తే ఈ చుట్టుపక్కల నల్ల చెరువులో ఉన్న వాళ్ళంతా కూడా కోటీశ్వరులు అయిపోతారు కదా, అవుతారా లేదా? ఇది అసలు ఈ ఎలక్షన్ కమిషన్ లో ఉండేవాళ్ళు ఇది చూస్తున్నారా? దీనికేమి పెద్దగా 5వ తరగతి చదువుకున్నా చాలు ఇట్లాంటివి రావాలంటే. ఇది పరిస్థితి విపరీతమైన. అక్కడ ఆ ప్రాంతంలో ఒక టిప్పర్, ఒక ట్రక్ మట్టి పోతే 400, లారీ అయితే 1000 రూపాయలు, గ్రానైట్ తరలిస్తే 3000, రేషన్ షాపుల మొత్తం నెలకి 15 లక్షలు, కేబుల్ టీవీ వాళ్ళు 7.5 లక్షలు, ప్రతి బారుకి 30 లక్షలు. పేదవాళ్ళకి ఇలాంటి కాంప్లెక్స్ల్లో ఇళ్లు కట్టిస్తే ఇంతకు ముందు ప్రభుత్వాలు ఆ షాపులు 5 సంవత్సరాలకి మారతాయి. షాపు మారినందుకు 5 లక్షల రూపాయల వారికి కప్పం కట్టాలా? ఈ డబ్బులన్నీ ఎవరివి? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అవినీతి జరిగితే ఇందులో నష్టపోయే మొదటి వ్యక్తి పేద వ్యక్తి. ఎందుకంటే ఆ రేషన్ ఇచ్చేవాడు 15 లక్షలు కట్టాలంటే ఎక్కడో చాట ఒకళ్ళకి నొక్కాల్సిందే, అవునా కాదా? కేబుల్ టీవీ 7.5 లక్షల రూపాయలు ఒక వ్యక్తులకు కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆ కేబుల్ టీవీ వ్యక్తి? మీకు 50 రూపాయలు పడాల్సిన బిల్లు 75 రూపాయలు పడుతుంది. అవినీతి ద్వారా డబ్బున్న వాడికి పెద్దగా నష్టం జరగదు, కేవలం పేదవాళ్ళు మాత్రమే నష్టపోతారు. ఇది మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఆ అవినీతి సొమ్ముతో ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టి ఈరోజు గెలవాలని చూస్తా ఉన్నారు. వచ్చాక ఏం చేస్తారు? మళ్ళీ అవినీతి చేయబోతా ఉంటారు. అది తప్పించి వాళ్ళకి వేరే మార్గం తెలియదు. ఎందుకంటే వాసన రుచి చూశారు కదా అవినీతి సొమ్ముతో ఎట్లా గెలవచ్చని. కాబట్టి మీరందరూ పేదవారైనా కూడా మనసున్న వారని, మిమ్మల్ని మోసం చేయలేరని. ఇప్పుడు మాధవి గారు ఇందాక వారు చెప్పినట్టు ఒక హాస్పిటల్ పెట్టుకున్నారు, ఏదో కొంత రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. వచ్చిన 10 రూపాయల్లో 4 రూపాయలు ట్యాక్స్ కట్టి నాలాగనే 2 రూపాయలు మీకు సేవ చేయాలని వచ్చారు. మాలాంటి వ్యక్తుల్ని మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో అవినీతి లేకుండా ఎవ్వరూ చేయనంత అభివృద్ధి చేయించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.